నేనిప్పుడు మీ ముందున్నానంటే అమూల్య ఎదురు రావటం వల్లనేమో అనిపిస్తుంది. నేనెప్పుడు ఎదురొచ్చినా శుభమే జరిగింది, కానీ అశుభం జరగలేదులేండి. అలా ఎప్పుడు జరగదు కూడా అండి. మేం వెళ్తుంది చాలా ఇంపార్టెంట్ పని మీద. ఒకసారి మా ముగ్గురికి ఎదురొస్తావా? వాడు ఎప్పుడు ఏం మాట మాట్లాడతాడో వాడికే తెలీదు. అక్కడ వాళ్ళు వెళ్లిన పని జరగదని నా 6th సెన్స్ చెప్తుంది. రేపట్నుంచి నువ్వెదురొస్తే అపశకునమని ఒక్కరు కూడా నిన్ను ఎదుర్రమ్మని అడగరు. అదే జరుగుతుంది. కావాలంటే చూడు. సామి, మీకు మర్యాదగా చెప్పాల్సిందంతా చెప్పాను. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుని నా టైము వేస్ట్ చేయకండి. 10 కోట్లు కాదు కదా, 10 రూపాయలు కూడా నేను మీకు ఇవ్వను. పోయిరండి, పోయిరండి. ఇవ్వనని చెప్తున్నాను కదా స్వామి, ఇంకా అట్ట చూస్తారేంటి? పోయిరండి, పోయిరండి. మిస్టర్, నువ్విలా మోసం చేస్తే ఇక్కడ అందరూ సైలెంట్ గా చూస్తూ కూర్చుంటారనుకున్నావా? నీ దగ్గర నుండి డబ్బు ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఇదిగో అబ్బే, మీరేం చేసుకుంటారో చేసుకోండి. రూపాయి కూడా నా చేతిలోంచి తీసుకోలేరు. అర్థమై ఉండదా? హలో ఈశ్వర్, ఎక్కడున్నారు? త్రిపుర, ఇక్కడ కొంచెం వర్క్లో ఉన్నాను. పన్నయ్యకు ఫోన్ చేస్తాను, పెట్టే. ఆగాగాగు. అసలు వెళ్లిన పని ఏం జరిగిందో ముందది చెప్పు. ఏ త్రిపుర, నేను నీకు చెప్తున్నాను కదా, అర్థం చేసుకోండి. యువతల వీడి మాట మార్చి డబ్బులు ఇవ్వని అంటున్నాడు. డిస్కషన్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను, పెట్టే. ఈశ్వర్, ఈశ్వర్, పెట్టే. రామచంద్రరావు గారు, ఇన్నేళ్ళ నుంచి మీ దగ్గర నమ్మకంగా వ్యాపారం చేస్తున్నాం, మీరు ఇంతగా మోసం చేస్తారా? ఏంది నువ్వు ఇంతకాలం నుండి చెప్తున్నావు? నేను నిన్ను మోసం చేస్తే పెద్ద సొమ్ము మిగులుద్ది నాకు. ఎవడొదులుకుంటాడా ఎంత సొమ్ము? అమ్మా అమూల్య, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు. వచ్చి భోంచేయమ్మా. లేదత్తయ్య గారండి, పార్థు గారు వెళ్లిన పని వచ్చి విజయవంతమైందని చెప్పే వరకు నేను ఈ పూజల్లోంచి లేవనండి. వెళ్లిన పని తప్పకుండా అవుతుంది. నువ్వొచ్చి భోంచేయమ్మా. చూడు, ఇప్పటికే నువ్వెంత నీరసంగా కనిపిస్తున్నావో. లేదత్తయ్య గారు, పార్థు గారు వచ్చి శుభవార్త చెప్పే వరకు నేను ఈ పూజ గదిలోంచి రానండి, ప్లీజ్. అమూల్య, నేను చెప్తున్నా వినకుండా నువ్వెదురొచ్చావు కదా. ఇప్పుడు చూడు ఎంత పని జరిగిపోయిందో. అమ్మా, నేను చెప్పిందే నిజమయింది. ఈవిడగారి పుణ్యమా అని మన వాళ్ళు వెళ్లిన పని గోవిందా. ఇప్పుడే ఈశ్వర్ ఫోన్ చేశారు. ఆ రామచందర్ గాడు హ్యాండ్ ఇచ్చాడంట.
అమూల్య గారు, తమరిక ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ప్రయోజనం లేదు. లేచి వెళ్ళి శుభ్రంగా తిని పడుకోండి. అనవసరంగా వద్దు వద్దు అని చెప్తున్నా వాళ్ళకెదురొచ్చావు కదా, చూడు నీ వల్ల 10 కోట్లు లాస్ అయ్యాయి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అమ్మా, కాసేపట్లో తమ్ముడు నాన్న వస్తారు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇదిగో సామే, మీరిక్కడి నుండి వెళ్తారా? పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని మెడపట్టుకుని గెంటించమంటారా? మోసం. నా క్యారెక్టరే అట్టాంటిదప్పా. ఆర్దో, వీడితో మాట్లాడి టైం వేస్ట్ చేయడం కన్నా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. పద. పోయిరండి. నిన్ను వదలనురా. అత్తయ్య గారండి, మా అమ్మని సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకుంటే ఎప్పటికీ అన్యాయం జరగదండి. మీకు మంచి జరిగే వరకు నేను ఈ పూజ గదిలోంచి రానండి. నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఉదయం నేను ఎదురు రావడం వల్ల పార్థు గారికి ప్రమాదం జరిగింది అంటున్నారు. ఇప్పుడేమో వెళ్ళిన పని నా వల్లే కాలేదు అంటున్నారు. నాకెప్పుడు ఇలా జరగలేదు. ఎలాగైనా ఈరోజు పార్థు గారు వెళ్ళిన పని జరిగేట్టు చూడు స్వామి. జై మాతాజీ. 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 మాత చెప్పినట్టుగా మనం 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ భారతదేశపు ఈశాన్య ప్రాంతానికి వచ్చాం. పదండి. జై మాతాజీ. ఇటువైపు దారి చూపిస్తోంది, రండి. జై మాతాజీ. జై మాతాజీ.
శంబాళవనం. అలా ఎలా తెలుస్తుంది స్వామి? ఎక్కడైతే మన మనసుకు ప్రశాంతత లభిస్తుందో, ఈశాన్యం నుంచి వచ్చే గాలి సుగంధ సువాసనలిస్తుందో, ఎక్కడైతే పుష్పాలు మనల్ని చూసి ఆహ్వానిస్తాయో అదే శంబాళవనం. పదండి. లోక కళ్యాణం కోసం పుట్టిన ఆ మహోన్నత రూపం పుట్టిన ప్రాంతం ఇది. మనం పరిశోధన చేసి ఆ చోటును కనిపెట్టాలి. త్వరగా పదండి. జై మాతాజీ. జై మాతాజీ. అమూల్య ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా పూజ చేస్తూనే ఉంది. అమ్మా, సాంబారు అద్రిపోయిందే. ఓ గంటాగి మళ్ళీ ఓ పట్టు పడతాను. బావా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు బావా. పార్థు, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మన చేతిలో ఏముంది చెప్పు. పద వెళ్దాం. ఒరే పార్థు, వెళ్ళిన పనేమైందిరా? ఉదయం నుంచి అమ్మాయి పూజ గదిలో కూర్చొని మీకోసం పూజలు చేస్తూనే ఉందిరా. అమ్మా, వాళ్ల మొహం చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా? వాళ్ళు వెళ్ళిన పని గోవిందా అని. పనయ్యుంటే ఫేస్లు ఇలా ఎందుకు మాడిపోయుంటాయి? అమ్మా అమూల్య మేడం గారు, తమరింక పూజలు చాలించి బయటికి రండి. ఇక్కడ మీరెదురొచ్చిన వేళ శుభవేళ 10 కోట్లు హరి అన్నాయి. తమరిక ఎంత పూజ చేసినా ప్రయోజనం లేదు. కాని రండి త్వరగా. పూజ గదిని వదిలేసి ఒకసారి రండి మేడం బయటికి. రండి అమూల్య మేడం. పార్థుగారండి, మా అమ్మ ఎప్పుడూ నాకు అన్యాయం చేయదండి.
సుబ్రహ్మణ్య స్వామికి మా నాగేంద్ర స్వామికి పూజ చేస్తే ఖచ్చితంగా పని అవుతుందండి. అమూల్య, అది ఏంట్రా అది ఇది అని నసుగుతున్నావు? నిన్నటి వరకు ఇస్తాను ఇస్తాను అని చెప్పిన చెక్కుని ఈరోజు ఇవ్వను పో అన్నాడు. అంతే కదా అక్కడ జరిగింది. అయినా వాడు మాత్రం ఎందుకిస్తాడ్రా? మీరు శుభమా అని బయటికి బయలుదేరుతుంటే మీకు ఎదురొచ్చింది ఎవరు? ఈవిడగారు. ఏమమ్మా అమూల్య, ఏమన్నావు? మీ ఊర్లో ఏ శుభకార్యానికైనా నువ్వే ఎదురొస్తావా? గడిద గుడ్డేమైనా కాదు. చూడు, నువ్వెదురు రావటం వల్ల ఏం జరిగిందో. 10 కోట్లు 10 కోట్లు నీ పుణ్యాన చేతికొచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. పార్థగారండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి. నేను ఎదురొస్తే మంచి జరుగుతుందండి. మా అమ్మకు సుబ్రహ్మణ్య స్వామికి నిష్ఠతో పూజ చేస్తే ఫలితం ఉంటుందండి. నేను నమ్ముకున్న నా ఇష్ట దైవాలు నాకెప్పుడు అన్యాయం చేయవు పార్థు గారు. అమూల్య, బావా, చెప్పానా? నేను ఏదైతే చెప్పానో అమూల్య అదే చేసింది. హే పార్దు, నవ్వడం ఇంక నా వల్ల కాదు. పాపం అమూల్యం చూస్తే నవ్వొస్తుంది. పార్థు గారండి, మీరెందుకు నవ్వుతున్నారో అర్థం కావట్లేదండి. ఏ ఈశ్వర్, ఎందుకు నవ్వుతున్నారు? ఇదిగో, మన అమూల్యం చూస్తే నవ్వు ఆపుకోలేకపోతున్నాను త్రిపుర. పార్దు, ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వే త్వరగా అమూల్యకి స్వీట్ తినిపించు. అమూల్యకి స్వీట్ తినిపించడం ఏంటి? పార్థు గారు, వెళ్ళిన పని అవ్వలేదంటున్నారు, మళ్ళీ స్వీట్ పెడుతున్నారు. నాకంతా అయోమయంగా ఉందండి. చెల్లెమ్మా, నువ్వు ఎదురొస్తే నిజంగా ఎవరికైనా కలిసొస్తుందమ్మా. ఏంటి, ఇంకా అర్థం కాలేదా? ఈరోజు నీ వల్లే మనకు రావనుకున్న 10 కోట్ల చెక్కు చేతికొచ్చింది. ఏ పార్దు, ఇదిగో 10 కోట్లేంటి? వడ్డీతో కలిపి 11 కోట్లు కదా? ఎస్, 11 కోట్లు. సుబ్రహ్మణ్య
స్వామి నాగేంద్ర స్వామి, అమ్మ జగన్మాత, మీ దీవెనలు నాకెప్పుడు ఇలానే ఉండాలి తల్లి. అమ్మా అమూల్య, నీ పూజలు ఫలించాయమ్మా. వదిన గారండి, నిజంగా మీరు చేస్తోంది తప్పండి. ఈరోజు 11 కోట్ల చెక్ వచ్చింది. ఇప్పుడేమంటారు చెప్పండి. నేనెదురొచ్చినంత మాత్రాన మీ వాళ్ళకి చెడు జరగాలని కోరుకోకూడదండి. ఇప్పుడొచ్చిన 11 కోట్లు మీకే కదండి. మీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి. అంతేకాని మీ తమ్ముడు గారు నష్టపోవాలని కోరుకోకండి. త్రిపుర, త్రిపుర, అమ్మా